హాయ్ హలో నమస్తే వనకం దిస్ ఈజ్ ఉదయ్. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో మన ఈరోజు లాగ్ ప్లాన్ వచ్చేసి కిల్లా రామాలయం నిజామాబాద్. ఇది అప్పట్లో ఇందూరు పాల్పంలో రాజులు పాలించేవారు. సో మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ రాముల వారి టెంపుల్, శ్రీ రఘునాథ టెంపుల్ అది అక్కడ ఎట్లా ఉందో, అక్కడ టెంపుల్ ఇప్పుడు ఎట్లా ఉందో, అది ఒక 1000 బ్యాక్ ఇయర్స్ టెంపుల్ అది. సో ఇప్పుడు మనము శ్రీ రఘునాథ ఆలయంకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇది మొత్తం టెంపుల్ సరౌండింగ్. ఇగో ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ కావాలి. ఇది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అంత లోపల. ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి అక్కడ శ్రీవారి టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాము. హనుమాన్ టెంపుల్ ఉందంట ఇక్కడ. ఇది హనుమాన్ టెంపుల్, శ్రీరామ. ఇది హనుమాన్ టెంపుల్. నా ముందు లోపల లోపల టెంపుల్ లోపలికి వెళ్దాం. లోపల ఎట్లుందో అది కూడా చూద్దాం ఒక్కసారి. గజస్తంభం ఇది లోపలి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే సమర్థ శ్రీరాజు వారు ఇక్కడ టెంపుల్ని విగ్రహాన్ని పెట్టి పూజించే వాళ్ళంట. ఇక్కడ ఏంటంటే దీని గురించి ప్రత్యేకంగా అప్పట్లో హిందూ నిజాం రాజు వాళ్ళు పరిపాలించే వాళ్ళంట ఇది. సో మనం ఇక్కడ ఏంటంటే టెంపుల్ని లోపల ఎలా దర్శనం చేసుకున్నాం. సో ఫైనల్గా అయితే మనం టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇదే అన్నమాట టెంపుల్ మొత్తం. ఒక్కసారి చూడండి. కింద బార్గెట్స్ ఉంటాయి. అప్పట్లో శ్రీరామదాసుల వారిని జైలు బంధించిన ప్లేస్ కూడా ఉంటుంది. బట్ అది ఏంటంటే జైలు అనేది క్లోజ్ ఉన్నది. చూద్దాం, ఓపెన్ ఉంటే మనమైతే కిందికి వెళ్దాం, లేదంటే కిందికి వెళ్ళిపోదాం. ఇదన్నమాట టెంపుల్. చూపిస్తాను ఇంకా ముందు ఎట్లా ఉన్నది చూద్దాం. ఇక్కడ పక్కన ప్రిజన్ ఉంటుంది, జైలు. ఒకేసారి 400 మెంబర్స్ని అప్పట్లో బంధించేవారంట. సో ఇక్కడ దాశరథి కృష్ణమాచారిని కూడా ఇక్కడనే బంధించారు. మన నిజాం పరిపాలన, మన రాజుల వారు ఏం చేశారంటే అప్పట్లో ఒక బార్గెట్లో చాలా పెద్దగా ఉంటాయి బార్గెట్స్. సో అదేందో ఒక్కసారి మనం కూడా చూద్దాం. దాశరథి కృష్ణమాచారి లోపల రాసిన పద్ధతి. సో ఇదే అన్నమాట. ఒకేసారి 400 మెంబర్స్ని బంధించేవారు. దాశరథి కృష్ణమాచారిని కూడా ఇక్కడనే లోపల బంధించారు. ఆయన రాసిన పద్యాలు కూడా నేను ఏందో చూపిస్తా ఒక్కసారి.
చాలా పెద్ద బార్గెట్. ఇక్కడనే ఇందులో 400 మెంబర్స్ని ఉంచుతారంట. సో ఇది దాశరథి కృష్ణమాచారి రాసిన పద్యాలు ఇవి. అప్పట్లో వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇందులో నుంచి బయటకి బొగ్గులు రాలే పాడిస్తే ఇక్కడ గోడల పైన అతను రాసినాడంట. ఇవన్నీ అతనే రాసినాయి. సో ఇట్లా ఫ్రేమ్ తీసి పెట్టారు. భారత ప్రధాని దేవుడు గారికి దాశరథి కృష్ణమాచార్యుడు నేడు గెలుపు రేపు ఓటమి ఇది ఒక పద్యం రాసిండు. ఇవన్నీ అక్కడ అతని వ్యూస్. దాశరథి కృష్ణమాచార్యుడు 1925 1987 మరణం. ఇవన్నీ అతను రాసినవి. సో ఇది ఒక బార్గెట్. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్ బార్గెట్. ఏంటంటే లాక్స్ ఉన్నాయి, అటు మనము వెళ్ళలేము. నేను ఇక్కడ ఉన్న ఇక విండో నుంచి నేను అటు సైడ్ ఏముందో చూపిస్తాను ఒకసారి. ఒకసారి ఫోన్ ఇది పెద్ద జైలు. లాక్ ఉంది. అవన్నీ బార్గెట్స్ వేరే. క్లారిటీగా చూపిస్తా పైకి వెళ్ళినాక. సో ఇదన్నమాట మొత్తం ప్రిజన్స్ కనిపిస్తున్నాయి. అరౌండ్గా ఏమేమి కనిపిస్తున్నాయి చూడండి. సైడ్కి మొత్తం నేను చూపిస్తాను. ఇట్లయితే చూసుకో వీడియో. వెళ్ళామా ఇట్రా రాజు. సో ఇవన్నీ ప్రిజన్ బార్గెట్స్. ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 4 5 6 7 అరౌండ్గా ఉన్నాయి. మధ్యలో పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. సో మనం ఇందాక వెళ్ళింది చాలా అతిపెద్దది. 400 మెంబర్స్ ఎట్ ఏ టైం ఒకటే ఉంటుంది ఆ ప్రిజన్. అదన్నమాట. ఇవన్నీ చిన్న ప్రిజన్స్ ఇవన్నీ. లేపోయిందా? సో అదేంటంటే అదేంటిదో చెప్పాలా. ఇక్కడ పూజించేవారు అప్పుడు ఫస్ట్ దీపం అక్కడ వెలిగిస్తున్నాడంట. దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ సరౌండింగ్లో ఉన్న మన నిజామాబాద్ వాళ్ళు దీపం వెలిగిస్తున్నాడంట. ఫస్ట్ ఇక్కడ దీపం స్నానాలు ప్రత్యేకంగా గంగా స్నానం అక్కడ పక్కనే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. చెరువు అక్కడ గంగా స్నానం అయిన తర్వాత ఇక్కడ వచ్చి దీపం ముట్టిస్తుండే. దీపం ముట్టించి మన ఈ దీపం చూసి పక్కనున్న నిజామాబాద్ మొత్తం దీపం ఇంట్లో వెలిగించుకుంటాడంట. అక్కడ మన పక్కన ఏందో గంగా స్నానం అన్నా కదా, అది కూడా చూపిస్తుందా. ఒక్కసారి జూమ్ చేసారా ఇక క్లారిటీ కనిపిస్తుంది. ఎందుకు చలో దా. ప్రిజన్స్ బార్గెట్స్. అది పెద్ద బార్గెట్. 400 మెంబర్స్ అక్కడనే ఒకటేసారి బంధించేవారంట. ఇవన్నీ చిన్న చిన్న బార్గెట్స్. ఇది మధ్యలో ఏంటంటే పోలీస్ వాళ్ళు ఉండేవారంట. ఇక్కడ లోపల ప్రిజన్స్ లోపల ఉంటే పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకి అబ్జర్వ్ చేయడం కానీ చేస్తుండే ఇక్కడ.
అంతా వాళ్ళందరూ అప్పట్లో సో ఫైనల్గా ఇదన్నమాట టెంపుల్ అయితే రివ్యూ. ఇక్కడ చూపెట్టింది అయితే కంప్లీట్గా సరౌండింగ్ అయిపోయింది. ఇది మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఇంతమంది ఉన్నారు. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుదాము. ఇదైతే ఫినిష్ అయిపోయింది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఇక్కడ ఎవ్రీ సాటర్డే అన్నదానం కార్యక్రమం జరుగుతుందంట. సో లోపల కూడా వెళ్దాం. లోపల కూడా వెళ్ళి అక్కడ చూద్దాం. లోపలికి ఎంట్రీ అయితే ఇదే వెళ్దాం. సో ఇదన్నమాట. సో ఫైనల్గా టెంపుల్ది అయితే మొత్తం కవర్ చేసిన ఆల్మోస్ట్. లోపలికి ఒక్కటి మిస్ అయింది ఏంటంటే జైలు లోపలికి ప్రిజన్ లోపలికి అలో చేయలేరు. సో మనం కూడా ఎందుకు అంత రిస్క్, ఇక్కడ నుండి అయితే బయటకు వెళ్ళిపోతాం. ఒక్కోసారి మీకు ఇంకోసారి నిజామాబాద్ది వ్యూ చూపిస్తాను. ఏ మేరా దోస్తే